దేవుని మహిమ కలుగాక. మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ కూడా వందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి గడిచిన వారం అంతా కూడా ఆయన సన్నిధిలో మనందరినీ కూడా ప్రభు ఉంచి ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేరి ప్రభు నామాన్ని గణపరచడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి సమయాన్ని బట్టి అవకాశంను బట్టి ఆయన నామాన్ని మహిమకలను గాక. హల్లెలూయా. సక్సెస్ఫుల్గా పక్కన వాళ్ళతో చెప్పండి మాట. సక్సెస్ఫుల్గా తెలుగులో ఏమంటారు? బాగా చెప్తారు. విజయవంతంగా ఈ సంవత్సరంలో ఆఖరి 2వ వారంలో వరకు చక్కగా అర్థమైపోయింది. ఆత్మభావం చేస్తుంది. ఏమాత్రం కూడా మార్పు లేకుండా, డాష్ లేకుండా అని మీరు పెట్టేసుకోండి. అందులో మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. అర్థమైపోయి ఇంకెందుకు చెప్పించడం మంచిది. చక్కగా గడిచిన వారం అంతా కూడా దేవుడు అనేక స్థలాల్లో ఆయన సువార్త కూడికను జరిగించారు. మీరు లేకుండా జరగదు, మీ ప్రార్థన లేకుండా జరగదు. మీరంతగానో దూర ప్రయాణాలు అలసిపోయారు, ప్రయాసపడుతూ ఉన్నారు. రాత్రి కూడా ఇంచుమించు 1 గంట 2 వరకు కూడా ప్రభు నామని గణపరచడానికి వెళ్ళాం. ఇదంతా కూడా దేవుని కృప. ఎందుకంటే అస్తమానం మనకు దొరకదు ఈ అవకాశం దొరికినప్పుడు ప్రభువు నిమిత్తం మనం పరుగులు తీయాలి. అవకాశం దొరికినప్పుడే మన బలాన్ని, మన శక్తిని ప్రభు కొరకు వాడాలి. ఇంకా సగం అయింది, ఇంకో సగం ఉంది. జరిగిన దానికంటే మించిన కార్యాలు ప్రభు జరిగించును గాక. హల్లెలూయా. దయచేసి మనకు 2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా ప్రార్థన చేయండి. వీలుంటే ఇంట్లోనే ప్రార్థన చేయండి, లేదా మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి. అయితే నేను గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రార్థనలు చాలా తక్కువ జరిగినాయి. నాకు అదే భయం వేస్తుంది. ఎందుకంటే గడిచిన సంవత్సరం అయితే ఎక్కువగా దేవుని మందిరంలో గడిపాం. ఈసారి దేవుని మందిరానికి దూరంగా గడిపాం. మరి దేవుని చిత్తంలో కనీసం 3 రోజులన్న ఆఖరిగా ఆయన మన మీద దయ చూపించాలని, కృప చూపించాలని దయచేసి కుదిరినంత మట్టుకు దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఎక్కువగా చేయండి. ఆటంకాలు ఏమి రాకుండా, వ్యతిరేకతలు రాకుండా దేవునికి మహిమకరంగా 23వ తారీఖులో, అలాగే రేపు 22వ తారీఖు, 26వ తారీఖు కూడా ప్రభు మహిమకరంగా జరుగుటకు దయచేసి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. పనులు పెండింగ్ అయిపోయినాయి. మనం ఇక్కడ లేకపోవడం వల్ల కొంచెం అందరూ కూడా ఉండి వీలైతే సాయంత్రం కూడా రావడానికి ప్రయత్నం చేయండి. సాయంత్రం సువార్త కార్యక్రమం ఉంది. 4 గంటలకి మన వీధుల్లో మైక్ పట్టుకుని కరపత్రాలు పంచాలి. ఎక్కువ దూరం అక్కల్లా మనకున్నటువంటి 4 సందులు చాలు. ఎందుకంటే బయట వరకు కాదు, ఈ ప్రాంతం వరకు మనం ఏర్పాటు చేసాం. పోస్టులు ఆల్రెడీ నిన్న మొన్న జస్సు, నేను, అలాగే అనపర్తిలో ఉన్న దేవనస్తులు కూడా వచ్చారు. రాత్రి 2 వరకు అంటించాం. ఆ పోస్టులు బట్టి దేవుని చిత్తంలో ఉన్న వారు వస్తారు. మన ప్రాంతం వారికి మాత్రం సువార్త కనుక మీకు తెలిసినటువంటి వారికి కూడా తెలియపరచండి. ముందుగా స్టేటస్లు పెట్టండి, వారికి ఫార్వర్డ్ చేయండి. ప్రేమపూర్వకంగా ఆహ్వానాలు తెలియపరచండి. దేవుని చిత్తంలో ఘనముగా ఎవరికి లోటు లేకుండా చూసుకోవడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయిపోయాక ఎవరు వెళ్ళిపోవద్దు. కొన్ని విషయాలు మీతో చెప్పాలి, పనులు ఉన్నాయి, చెప్పాలి మీకు. ఎవరు వెళ్ళిపోవద్దు. కీర్తన గ్రంథం ఇవాళ మనం ధ్యానం చేసిన కీర్తనలోనే అతిపెద్ద కీర్తన, మీరు చూడకుండా చెప్పగలిగిన కీర్తన. చూసి మళ్ళీ చూడకుండానా? 10th క్లాస్ తెలియదు అట్లేదు. చదవమ్మా. యెహోవా కృప. అందరూ కలిసి చదివితే మాట చాలా బాగుంటుందేమో. సరిపోలా. పక్కనోళ్ళది మాట చెప్పండి. పక్కనోళ్ళది మాట చెప్పండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వాధికారుని యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగించిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీ సహాయం మాకు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. తండ్రి, వాక్కులు వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరూప మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి
అయ్యా ఈ ఉదయకాల సమయంలో మాకు ఏదైతే అవసరమో అటు మాటల చేత మమ్మల్ని దర్శించండి, బలపరచండి, మాతో మాట్లాడండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీలో వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు ఎక్కువగా జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏంటంటే ఆయన కృప. చెప్పండి. ఎందుకంటే దావీదు అనుభవించాడు, దావీదు రుచి చూశాడు, దావీదు దానిలో దేవుని కృపలో ఎక్కువగా పరవశించడం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కృపను గురించి ఎక్కువగా వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. చెప్పాలంటే దావీదు మాత్రమే కాదు కానీ మన జీవితాల్లో కూడా దేవుని కృపను పొందుకుంటూనే ఉన్నాం. అయితే రుచి చూడలేకపోతున్నాం. దేవుని కృపను మనం అనుభవిస్తున్నాం కానీ దాని విలువను మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుని కృప లేకపోతే ఇలా బ్రతకం. దేవుని కృప లేకపోతే మన జీవితాలు ఇలా ఉండవు. దేవుని కృప లేకపోతే కనీసం ఒక అడుగు కూడా మనం వేయలేమండి. నువ్వు ఇలాగున క్షేమస్థితిలో ఉన్నావంటే దేవుని కృప మూలముగా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడు అంటున్నాడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. అంటే అర్థం ఏంటండి? హెచ్చుగా అంటే అర్థం ఏంటి? చాలా ఎక్కువగా, ఎక్కువగా కూడా కాదు, చాలా ఎక్కువగా ఉందండి. అంటే మన జీవితాలకు మించి ఉంది. ఎంత ఉంది? చాలా ఎక్కువ. అంటే మనము మన బ్రతుకుల్లో ఎంత అవసరమో దానికంటే మించి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక మనిషి జీవించడానికి లేదా ఒక రోజు అన్నం తినడానికి ఎన్ని గ్రాములు లేదా ఎన్ని కేజీల అన్నం అవసరం అవుద్ది? ఒక మనిషి ఎంత తింటారు? సాధారణంగా డాక్టర్లు చెప్పేది ఏంటంటే 100 గ్రాములు తినాలి. ఎంత? మనం ఎవరు చెప్పింది తినం కాబట్టి ఒక 1/4 కేజీ వేసుకుందాం. ఎంత వేసుకుందాం? వేసుకోవచ్చు అంటారా, వేసుకోకూడదా? చెప్పరే. వేసుకోవచ్చు. నన్ను చెప్పింది అంటావు ఏంటండి? సాధారణంగా ఎంత తినాలి? 100 గ్రాములు బియ్యం కాదు, 100 గ్రాములు బియ్యం కాదమ్మా. ఎంత అంటే అది ఉడికిన తర్వాత అది క్వాంటిటీ కాదు. మేము కొంచెం 1/4 కేజీ తినవా? ఇప్పుడు 1/4 కేజీ తినడం కాదా? ప్లేట్ బిర్యానీ ఎంత ఉంటుందో తెలుసా? కేజీ. తెలుసా మీకు? కూర్చుందంటే ఒక ఫుల్ బిర్యానీ కేజీ పైన ఉంటుందండి. ముక్కలో బిర్యానీ కలిపి మీరు ఎప్పుడైనా సరే తెచ్చుకుంటారు కదా, వెయింగ్ మిషన్ ఉంటుంది కదా, అది కొనుక్కోండి. లేదు, అది అలా పెట్టి చూడండి. అది తినేయగలుగుతారు మీరు. అది తినేగా ఇంటికి 4 తెచ్చుకున్నాం అనుకోండి. మనం మామూలుగా ఏంటంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి 2:4 ఏం చేస్తాం? అమ్మ ఇంకా కొంచెం త్యాగశీలి కాబట్టి ఏం చేస్తుంటే నాన్న వేసుకో, అమ్మ వేసుకో అని చెప్పి అమ్మ మొక్కలు కూడా వేసేస్తాం. మనం కొంచెం త్యాగశీలు కాబట్టి అలా వద్దనకుండా మనం తినేస్తాం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఎప్పుడైనా చూడండి, ఒక బిర్యానీ మీరు బయటకు వెళ్ళి తిన్నా తెచ్చుకున్నా దాని వెయిట్ చూస్తే కేజీ, కానీ డాక్టర్లు ఎంత తినమన్నారు? ఇంకా ఎంత ఎక్స్ట్రా తిన్నాం. అందుకే ఇవి ఎందుకు? అందుకే మాట్లాడుకో, చెప్తారు 100 సార్లు. అందుకే అనారోగ్యాలు. కానీ దేవుని కృప హెచ్చుగా అంటే అర్థం తెలుసా? ఇప్పుడు చూడండి, 100 ఎక్కడ, ఎక్స్ట్రా 900 గ్రాములు ఎక్కడ? అవునా కాదు? దేవుని కృప కూడా నీ జీవితానికంటే మించిందిగా ఉంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆశీర్వాదం. ఆయన ఎందుకు అంత కృపని మీద పెడుతున్నాడంటే మన పాపం కూడా అంత ఎక్కువగా ఉందండి, మన అతిక్రమాలు కూడా అంత ఎక్కువగా ఉన్నాయి, మన దేవునికి విరోధంగా చేస్తున్న కార్యాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ కృప దానికి మించిందిగా ప్రభువు పెట్టాడు. దేనికి స్తోత్రం. మన పాప భారం మనం మోయలేము. మనం చేసిన అతిక్రమాలు మన జీవితాలకు మించినవై ఉన్నాయి. కాబట్టి ఆయన మించిన కృపతో మనం నింపుతూ ఉన్నాడు. దానికి స్తోత్రం. ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? ఈ పాప భారము కనబడనివ్వకుండా కప్పివేస్తుంది. ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క కోపము లేదా దేవుని యొక్క ఉగ్రత మన జీవితాల్లోకి రాకుండా ఆయన భద్రపరుస్తూ ఉంటున్నాడు అండి. దానికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఈ మాట ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. మనం జీవిస్తున్నాం, వెళ్తున్నాం, మన టాలెంట్ కాదు,
మనకి కలిగి ఉంది ఏది కూడా మనకు టాలెంట్ కాదండి. ఆయన ఇస్తేనే ఏదైనా ఇది జీవితంలోకి వస్తూ ఉంటుంది. ఒక బలమైన ఆరోగ్యమైన కొన్నిసార్లు మన బలం కలిగి ఉండి కూడా, ఆరోగ్యం కలిగి ఉండి కూడా దేవుని కోసం వాడందండి. లేనిపోని సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి దేవునికి తెలియదా నీకు బలం ఉందో లేదో? మనుషులకు తెలియకపోవచ్చు. దేవునికి తెలియదా నీకు ఆరోగ్యం ఉందో లేదో? దేవునికి తెలియదా నీకు ఏం కలిగి ఉన్నావు, ఏం కలిగి లేవో? కానీ మనం ఎవరిని మోసం చేస్తున్నాం? కాదు, దేవుని మోసం చేసాడు ఎవరు లేడండి. ఇంకా పుట్టలేదు, పుట్టబోడు కూడా. దేవునికి స్తోత్రం. అంటే మనం అన్న దేవుని మోసం చేస్తున్నాము అని అనుకుంటూ నీకు నీవే మోసపోతున్నావు. ఈ మోసపూరితమైనటువంటి జీవితంలో నీవుగా మోసపోతూ దేవుని కృపను నిర్ధకం చేస్తూ ఉన్నావు. అందుకే వాక్యం చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అసలు ఆయనకి వెక్కిరింపబడ్డాడు. ఎందుకంటే ఎంతమంది ఆయన మీద విరోధంగా లేచి నిలబడినా సరే వారే పతనం అయిపోయారు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని మోసం చేద్దాం అనుకున్నట్లుగా ప్రయత్నం చేశాడు. 30 వెండి నాణాలు తీసుకున్నాడు. కానీ ఏమైంది? ఎవరు మోసపోయారు ఆఖరిగా? ఏమైనా లాభసాధకమైందా 30 వెండి నాణాలు? దేవుని చిత్తం నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు, ఇదిగో మనుష్య కుమారుడు అప్పగించబడడం అనేది జరుగుద్ది. అయితే అది ఎవరి మూలంగా జరుగుతుందో వాడికి శ్రమ. ఖచ్చితంగా ఇదైతే జరుగుతుంది. ఆయన వచ్చిందే అప్పగించబడడానికి. అయితే ఆ అప్పగించబడినటువంటి పరిస్థితుల్లో ఎవరు దానికి కారుపడయ్యాడో వాడికి శ్రమ. కనుక దేవునికి తెలియంది ఏది కూడా లేదండి. కనుక మన జీవితాల్లో దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆ కృపకు మనం కృతజ్ఞులమై ఉండాలని వాక్యం చెప్తుంది. కింద ఇంకో మాట చూడండి, ఆయన విశ్వాస్యత దేవుడు మన మీద విశ్వాసం కలిగి ఉన్నాడు అంటాడు. మనం ఆయన మీద కలిగి ఉండాలా, ఆయన మన మీద కలిగి ఉండాలా? నీ మీద విశ్వాసం ఏంటి దేవునికి? ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ మీద దేవుడి విశ్వాసం ఏంటి? అసలు ఆయన మన మీద నమ్మకం పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? నమ్మదగిన వారమేనా? వాక్యం చెప్తుంది, నమ్మకమైన వారికి మెండైనా దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? విశ్వసిస్తున్నాడు. ఈ పదం చాలా అద్భుతమైందండి. మనం దేవుడి మీద విశ్వాసం ఉంచాలంటే దానికి ఒక కారణం ఉంది, మన అవసరం కాబట్టి. ప్రతీది కూడా దేవుని ద్వారా మనం పొందుకోవాలి కాబట్టి విశ్వాసం ఉండాలి. మరి దేవునికి మన ద్వారా ఏంటి అవసరం? దేవునికి మన వల్ల ఏంటి ప్రయోజనం? నిన్ను నమ్మడానికి, నీ మీద విశ్వాసం ఉంచడానికి ఏంటి ఆధారం? ఏంటి అసలు? దేవుడు అంటే యోబుని నమ్మాడంటండి. ఎవరిని నమ్మాడు? ఉపయోగం ఏంటి? యోబు వల్ల ప్రయోజనం ఏంటి? అసలు ఆలోచన చేస్తే మనుషుడి వల్ల దేవునికి ప్రయోజనం ఏమైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, మీరు దేవుని స్తుతించకపోతే ఈ రాళ్ళు ప్రభుని స్తుతిస్తాయి. మనం దేవుడు ఎందుకు చేసుకున్నాడు తెలుసా? దేవుని స్తుతించడానికి. మనము ఆ స్తుతించేటువంటి బ్రతుకులో లేనప్పుడు, నీ మూలముగా అది జరగనప్పుడు రాళ్ళైనా దాన్ని చేయగలుగుతాయి అంటాడు. దావీదు కీర్తనకారుడు అన్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, సమస్తమును కూడా ప్రభుని స్తుతిస్తున్నాయి. వాటికి భాష లేదు, స్వరము లేదు, అయినను కూడా అవి దాన్ని చేయగలుగుతున్నాయి. నీకు భాష ఉంది, స్వరం ఉంది, కానీ ప్రభుని స్తుతించలేకపోతున్నావు. ప్రభు కృపను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు. ప్రభు కృపను బట్టి నువ్వు ప్రభుని కృతజ్ఞత చెల్లించలేకపోతున్నావు అన్నాడు. ఆయన విశ్వాస్యత కూడా నిరంతరం మనం నిలుస్తుందంట. కొన్నిసార్లు మనం నమ్మకమైన వారంగా ఉండం. ఒక మనిషిని మహా అయితే ఎన్నిసార్లు నమ్ముతావు నువ్వు? లెక్కలు ఉంటాయి కదా. ఎన్నిసార్లు నమ్ముతావు మహా అయితే మనిషిని? ఛాన్సెస్ మీరు ఇచ్చే ఛాన్సులు ముచ్చటగా, దిస్ ఈజ్ యువర్ ఫైనల్. మరి దేవుడు ఎన్ని ఛాన్సులు ఇచ్చాడండి? ఎన్ని ఛాన్సులు ఇచ్చాడు ఆలోచించండి ఒకసారి. నేను అంటాను, ప్రతి గంట నమ్ముతానే ఉన్నాడు అంటాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఒక శిష్యుడు వచ్చి, ప్రభువా ఎన్నిసార్లు క్షమించాలి నాయన? ముచ్చటగా 3 సార్లు కుదరదు. సరే, మనకి 7 మంచి సంఖ్య కదా, 7 సార్లు. 21 మంచి సంఖ్య, 21 సార్లు.
మీరు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు కదా ప్రభు 40 సార్లు, ఏం చెప్పాడు? 70 ఏండ్లు అంటే మనిషి ఆయుష్కాలమే 70 ఏండ్ల మారు కూడా నువ్వు క్షమించాలన్నాడు. అసలు ఎంత గొప్ప మాట చూడండి. అంటే ఆయన మనల్ని ఎలా క్షమిస్తున్నాడు? క్షమాపణ అనే విషయం అండి చాలా గొప్పదండి. అది ఆయన క్షమిస్తున్నాడు అంటే దాని అర్థం ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను నువ్వు తెలుసుకోలేకపోతే, ఆయన క్షమాగుణాన్ని ఇంకా నువ్వు అర్థం చేసుకోలేకపోతే నీకు నువ్వు మోసపోతున్నావు. ఏ మనిషి కూడా ఇవ్వనన్ని ఛాన్సులు ప్రవేశిస్తున్నాడు మనకు చెప్పాలంటే. మనం అనుకుంటాం మన మీద గొప్పలాగా, ఇతరులందరూ పాపుల్లాగా, మరి నీకు ఇంక ఛాన్స్ లేదు అయిపోయిందిరా అంటాం. మరి నీకెన్ని ఛాన్స్ ఇచ్చాడు ప్రభు? నీకెన్ని అవకాశాలు ఇచ్చాడు ప్రభు? ఆలోచన చేయగలిగితే నువ్వు క్షమించకపోతే క్షమించబడవు. సింపుల్గా తెలిసేసాడు ఆ విషయంలో. ప్రభువు నీ మీద కృప చూపిస్తున్నాడు అంటే నువ్వు కూడా ఇతరుల మీద కృప చూపించగలగాలి. ప్రభువు నీ మీద దయ చూపిస్తున్నాడు అంటే నువ్వు కూడా ఇతరుల మీద దయ చూపించగలగాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏదైతే కోరుకోగలుగుతున్నావో, ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది నువ్వు చేయగలగాలి ముందుగా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను డింపుల్ మీద గట్టిగా అరుతున్నాను అనుకోండి, అదే డింపుల్ పక్కన ప్రసన్న గారి మీద అర్థం ఎందుకమ్మా అరుతున్నారు అంటే బాగుంటుందా? ఏమనుకుంటుంది లోపల? నువ్వు మాత్రం గాడిదలాగా అరవచ్చు మా మీద, నేను అరవకూడదు. నువ్వు కాదు చెప్తున్నాను మా. అవునా కాదండి? దేవుడు మనకు చెప్తున్నాడంటే ఆయన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు నువ్వు అడుగుతున్నావు కదా, అడిగినప్పుడు నువ్వేం చేయాలి? దాని ఉపమానం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వాక్యాల్లో మంచి ప్రావీణ్యత కలిగిన వాళ్ళందరూ మనందరం కూడా. అవునా కదా? యేసుప్రభు ఏం చేశారు? ఒక ఉపమానం చెప్పేశారు ఆల్రెడీ. ఒకడికి అప్పు ఉంది, అప్పు తీర్చలేకపోతున్నాడు, భారం అయిపోయింది, వెళ్ళాడు, నీ రుణం మాఫీ చేశాను రా అన్నాడు. ఈడు ఇంకొకడికి అప్పు ఇచ్చాడంట, అది కొంచెమే, వస్తావా సత్తవని పేకల మీద కూర్చున్నాడు అంటండి. ఏం చేశాడు? ఒక దాసుడు చూసాడంటే మనకు అప్పు రుణమాఫీ చేసావు కదా, ఆడు ఎల్లు ఇంకొని తినేస్తున్నాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు కట్టని చెప్పి ఈయన తట్టున్నాడు అంటాడు. అంటే మనం చెయ్యకుండా దేవుణ్ణి అడిగినప్పుడు ప్రయోజనం ఉండదు. దేవుని విశ్వాస్యత నిరంతరం నీ మీద ఉంది. నిన్ను నమ్ముతున్నాడు. ఈ మాట పక్కన వాళ్ళకి మాట చెప్పండి. దేవుడు నిన్ను జీవితకాలం నమ్ముతున్నాడు. నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించేంత చెప్పండి, తప్పేం లేదు కదా. మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఏమంటే శిష్యులేమి పర్ఫెక్ట్ పీపుల్ కాదండి. వారు 3.5 సంవత్సరాలు యేసుప్రభు బుర్ర తినేశారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు యేసుప్రభు బుర్ర తినేశారు. వాళ్ళకి క్లాషెస్, వాళ్ళకి పడదు. 10 మంది ఉన్నారంటే 10 మంది కలిసిపోతారా? 7 కొట్టి మొహాలు వేసి కూర్చుంటారు కదా. ఇద్దరు ఒక బ్యాచ్, ఇంకోటి ఒంటరి వదిలిపడి దొరుకుతారు. ఏరా అంటే మేము అందరూ క్రైస్తవులు. ఎక్కడుంది క్రైస్తవ్యం? వాక్యం చెప్తుంది ఏంటి? సహోదరుల ఐక్యత కలిగి ఉండట. చెప్పుకోవడానికి బాగుంటాయి, పాడుకోవడానికి బాగుంటాయి, చేయడానికి మాత్రం అసలు బాగోవి. మన జీవితాల్లో వాక్యము లేని పరిస్థితి కనబడుతూ ఉంటుంది కొన్నిసార్లు. అంటే లోపల ఏమి ఏలుబాటు చేస్తుంది అంటే వాక్యం కాదు, అంతకు మించి ఏదో ఉండిపోయింది లోపల. వాక్యమే ఏలుబాటు చేస్తే యేసు ప్రభులా మారిపోతాం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఆ వాక్యమే నీలో ఉంటే నువ్వు కూడా కృపాసత్య సంపూర్ణంగా నివసించగలుగుతావు. యేసు ప్రభు వాక్యమైనప్పుడు నీవు వాక్యమే ఉండడానికి అవకాశం ఉంది కదా. వాక్యం నీలో నాలో పరిపూర్ణంగా నివసింప చేయగలిగితే మనం కూడా యేసు ప్రభు వలె ప్రతి ఒక్క కార్యం కూడా చేయడానికి సహజముగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. శిష్యులు 3.5 సంవత్సరాలు పని అవ్వట్లేదు వాళ్ళకి. అని ఎన్నో విషయాలు నేర్పుతున్నప్పటికీ కూడా వారు నేర్చుకోలేకపోతున్నారు. వెంటనే బాగుంటుంది, అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడు, ఈ వెనకాల తిరగడం మాకు ధన్యత అనుకుంటూ బాగానే ఎడుతున్నారు. కానీ మరలా వారి జీవితాల్లో, వారి హృదయాల్లో పాత స్వభావాలు వస్తూ ఉండే. ఎప్పుడు కలిసారంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత. ఎప్పుడు ఆ వాల్యూ తెలిసింది? ఏమండి? నాకు అనిపిస్తూ ఉంది 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి ఒక్కసారిగా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మనసులో ఏమైపోయింది అనిపించింది నాకు. నిన్న ఇప్పుడు మొన్న ఒక ఆలోచన వచ్చింది.
యేసు ప్రభు లేకుండా వీళ్ళు ఏం చెయ్యగలరు అనే మనసు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతగా కలవరపడిపోయారో ఆలోచించండి ఒకసారి. నిజమే, తిరిగారు, 3.5 సంవత్సరాలు తిరిగారు. మరణించిన వాడు ఎవడో తిరిగి లేవడం ఇప్పుడు జరగని పని అది. ఆయన చెప్పారు, ఉపమాన రీతిగా చెప్తూ ఉండేవారు, మర్మముగా చెప్తూ ఉండేవారు, నేను మరలా లెగుస్తానని. కానీ ఎవరు నమ్మలేదండి. 3వ రోజు ఉదయం వెళ్ళి స్త్రీలు ఏం చేశారు? యూదుల ఆచార ప్రకారంగా వారు కార్యక్రమాలు చేయడానికి వెళ్ళిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? లెగుస్తాడని లేగడనా? ఎవరు నమ్మలా. ఆయన డైరెక్ట్ గా వారిద్దరితో నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరో తెలియకపోయారు. ఆ మాటలన్నీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ ఎవరో తెలియట్లా. ఆయన అదృశ్యమైనప్పుడు అప్పుడు తెలుసుకున్నారు. అప్పుడు ఆయనే కదా పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్పారంట. దేవునికి స్తోత్రం. అంటే మనలో కూడా దేవునిని మనం కోల్పోయినప్పుడు, లేదా దేవుడు మనతో లేనప్పుడు కలవరం స్టార్ట్ అవ్వాలి. నిజమే, దేవుడు లేకపోతే ఏంటి మన జీవితం? దేవుడు తోడు లేకపోతే ఏం బ్రతుకుతాం? ఏం చేయగలుగుతాం? మోషే కన్నీరు గార్చాడండి. దేవుడు కోపం వచ్చింది ఇశ్రాయేలు ప్రజల మీద. మోషే, ఇంకో నువ్వు వెళ్ళిపో, నేను నీకు ఇచ్చేస్తాను, నేను మాత్రం మీతో రాను. వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? స్వేచ్ఛ, స్వతంత్రం కావాలి, దేవుడు కాదు. అదే మాట మోషేతో కాకుండా ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక్కనన్నా పిలిచేవారు, బాబు మీరు వెళ్ళిపోండిరా, నేను మీతో రానంటే నిశ్చింతగా వెళ్ళిపోతారు. ఆజ్ఞలుండో, దేవునికి భయపడాల్సిన అవసరం లేదు, విచ్చలవిడిగా ఏం కావాలంటే చేసుకోవచ్చు, క్రమం అవసరం లేదు. ఆయన ఇస్తాడు వాగ్దానం, చాలు తీసుకుంటే చాలు. అంతే అంటారా? వాగ్దానం తీసుకోవడానికి నువ్వు నేను? మోషే నిజమైనటువంటి భక్తుడండి. ఒకటే అన్నాడు, నువ్వు నాకన్నా మేమేం చేయం ప్రభువా, నువ్వు లేకపోతే మాకు ఎందుకు ఇది? ఎవరు కోరుకోగలుగుతారండి దేవుడు తప్ప మాకేమొద్దని? ఆఖరి కనాను దేశం నువ్వు వెళ్ళవో అని చెప్పినప్పుడు కూడా మోషే బాధపడినట్లుగా వాక్యం చెప్పట్లేదు. ఎందుకో తెలుసా? కావాల్సింది కనాను దేశం కాదు, దేవుడు. చెప్పులు కొడదాం ఒకసారి. నీకేం కావాలి అని చెప్పింది వచ్చాలి. 31వ తారీఖు వాగ్దానం తెస్తావు, అది ఎప్పుడు నెరవేరద్దా అని కాసు కూర్చుంటావు గోతికాడి నక్కలాగా. ఆ పైన కింద ఆజ్ఞ ఒకటి ఎడుతుంది. ఆ ఆజ్ఞ గురించి ఏమైనా పట్టింపు ఉంటుందా నీకు నాకు? ఆ మాట రాగానే తీసి ముద్దులెట్టేస్తారండి. మొత్తం మీ మూతుకొని లిప్టిక్లు అనేది దానికి అంటూ పోతాయి. లిప్టిక్లు ఉండవాలండి మనకి. ఎండిపోయిన మూతులేసి అంటిస్తుంది దానికి. ఆ మాటను ముద్దు పెట్టుకోవడం అంటే అది కాదు. వాక్యం నా కుమారుడా నన్ను హత్తుకోనని ముద్దు పెట్టుకుంటే మాటను ముద్దు పెట్టుకోవడం కాదు. నీ హృదయంలో దాని గురించి ఆలోచించే, దాని గురించి ప్రభు ఏంటి నీ జీవితంలో చేయబోతున్నాడు, దాని గురించి నిన్నేం చేయాలని అడుగుతున్నాడు. ఇది నీకు నాకు లేకపోతే ఎన్ని వాగ్దానాలు మళ్ళా ఏం చేస్తారు? తీసి నేను కోరుకుంది ఇది కాదు. కొంతమంది మహాతల్లు మహానుభావులు ఉంటారు, చర్చికి ఫస్ట్ తారీఖు అంతా చర్చిలో తిరుగుతూ ఉంటారు. చర్చిలో ఆ వాగ్దానాలు కట్టబెట్టి ఉంటుంది కదా, ఒక్కో చర్చిలో ఒక్కో వాక్యం తీసుకుంటారు. ఒక్కో చర్చిలో వీలైనంత మటుకు టాలెంట్ ఉన్నంత వరకు 15-20 చర్చిలు తిరగచ్చు 1వ తారీఖున. మొత్తం ఎన్ని వాగ్దానాలు వచ్చినాయి నీకు? 20 వాగ్దానాలు తీసుకున్న బాగానే ఉంది, 20 ఆజ్ఞలు ఉన్నాయి. తర్వాత ఎన్నున్నాయి? కొంతమందికి ఏంటి తెలుసా? 12 నెలలు కదా మనకి, 12 తెస్తారు. లేకుండా పోలేదండి, 12 నెలలకే 12 తెస్తారు. కళ్ళు మూసుకుని తెస్తాం, కళ్ళు తీసేస్తాం. చిలకలన్నీ ఆ రోజు వస్తాయి బయటికి. ఎలా తెస్తాం? రామ్మ చిలకమ్మ తీయమ్మ ఒక మంచి కార్డు. అయ్యి బాబోయ్, ఏదో దెబ్బ వేసేది వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎలా తెస్తాం? సగం తెస్తాం. అవునంటారా కాదంటారా? మరి ఇదంతా ఏమంటారు? ఇది వద్దా మనకి? ఇది వద్దండి. ఎప్పుడన్నా మీరు ఎలా తీసినప్పుడు నరులారా తిరిగి రండి అనే వాక్యం ఏం చేస్తారు? యెహోవా భక్తులు మన అనే దృష్టికి విలువైంది అలాంటి వస్తే ఏం చేస్తారు? ఉపవాసాలు ఉండి, ప్రభా దయచేసి ఈ కార్డు మార్చిన ఆయన, లేకపోతే ఈ చర్చిలోనేది వచ్చింది కాబట్టి ఇంకో చర్చికి వెళ్ళి తీసుకుంటాను ఆయన, అంతే అంటారండి? ఒక విషయం ఆలోచించేయండి, దేవుని కృప, దేవుని విశ్వాస్యత నీ మీద నిత్యము కూడా ఉంది. అసలు మనం ఎందుకు రక్షించబడ్డాం? మెయిన్ కారణం చెప్పండి. ఎక్కడికి వెళ్ళడానికి?
ఎక్కడికి వెళ్ళడానికి? మరి సంతోషమా దుఃఖమా? ఈ అబద్ధం. నిజంగా మాటతో ఎంతమంది సంతోషపడతారు? ఆ మాట వస్తే నిజంగా ఎంతమంది సంతోషపడతారు? అప్పుడే వచ్చేసింది ఏంటి, నాకు ఇంకా నిండా 65 రాలేదు. ఎంత రాలేదు? అవునా కాదండి? తప్పుగా ఆలోచన చేయొద్దు. అసలు మనం రక్షించబడింది ఎందుకు? ఏ సువార్తకు నువ్వు రక్షించబడ్డావు? ఒకవేళ సరే ఏదో అవసరతను బట్టి నువ్వు రక్షించబడ్డావు. వాక్యం తర్వాత నీ జీవితంలోకి లోతుగా వెళ్ళినప్పుడు ఏం నేర్చుకున్నావు నువ్వు నేను? దేనికోసం మనకి ఈ ప్రయాస? దేనికోసం ఈ శ్రమ? దేనికోసం ఈ పరుగులు? ఏం చూపించుకోవడానికి? ఒకటే, ఏది ఏమైనా దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. మన ప్రయాస, మన కష్టం అంతా కూడా ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందని బ్యాంకులో వేస్తున్నాం. ఇంతకీ ఎక్కడ? ఏ బ్యాంక్ అది? ఏమండి? ఫర్ సపోజ్ ఇప్పుడు కొత్తగా ఒక యాప్ వచ్చింది. మీరు ఓపెన్ చేసి ఫోన్లో వీడియోలు చూసినప్పుడు, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఏ వీడియో ఓపెన్ చేసినా, ఫేస్బుక్లో ఓపెన్ చేసినా ఫస్ట్ ఒక యాడ్ వస్తుంది. ఏంటో తెలుసా యాప్? జార్ యాప్. విన్నారా? జార్ యాప్ 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మీ ఫోన్లో జార్ యాప్, నేను ఆడెత్తున్నట్టు పంపు తీసి మీ ఫోన్లో జార్ యాప్ వేసుకోండి. మీ దగ్గర ఉన్నప్పుడల్లా 10 రూపాయలు అందులో వేసుకోండి. ఏం చేయాలి చెప్పండి అమ్మా? డిబ్బి. అది ఏం కాదు. ఏంటది? డిబ్బి. మన చిన్నప్పుడు డిబ్బీలు వేసుకునే వాళ్ళమా? అలాగే ఈ జార్ యాప్ అంటే బంగారం. బాబా ఈ ఆడ చెప్పేస్తున్నాను, కర్మ కాకపోతే. ఇప్పుడు ఇది కూడా తయారవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యాప్లు డౌన్లోడ్ చేస్తారు. చెప్తున్నాను చూడండి. అందులో మనం 10 వేసి బంగారం కొనుక్కుంటాం. ఇంతకే బంగారం అంటే అది ఆఫ్ అంటే మన చేతికి కనబడదు. అందులో ఇప్పుడు బంగారం రేట్ ఎంత ఉంది? ఎంతమ్మా కాసు? ఎంత ఉంది? 1,00,000 ఉందండి. అది మీరు అందులో వేసుకుంటూ ఉన్నారనుకోండి, కొనుక్కున్నప్పుడు మీ దగ్గర ఒకవేళ ఈ నెలకి ఒక 30,000 దాచుకున్నారనుకోండి, 30,000కి ఎంత వస్తుంది? పావు కాసు వస్తుంది. అనుకోకుండా ఆ 1,00,000 కాస్త కాసు 2,00,000 చేసిన అనుకోండి, అది అమ్మేసుకోవచ్చండి. 30,000 ఎంత అవుతాయి? ఆశలు మొదలైన చూసారా? ఏం మొదలైన? ఇప్పుడే కొంతమంది ఫోన్లో నుంచి JAR అని కొట్టి డౌన్లోడ్ చేస్తారు. దేవుని కోసం ఖర్చు పెట్టే రూపాయి కూడా నువ్వు ఏ యాప్ డౌన్లోడ్ చేయకుండా పరలోక రాజ్యంలో పడుతున్నాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ పరలోక రాజ్యం బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంటుంది అంటారు? బోల్డ్ ఉంటుందండి. ఎంత ఉంటుంది చెప్పండి ఒకసారి? మీ బ్యాంకులో ఎంత ఉంటే మీకు నిశ్చింతగా ఉంటారు చెప్పండి? మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటే, రే ఏంట్రా కొట్టేసుకున్నారు ఏంట్రా, ఆ పిల్ల అంతే ఇంక అన్ని కలుపుతో కూర్చుంటుంది, వచ్చిందంతే. ఎంత ఉంటే మీకు నిశ్చింతగా ఉంటుంది? ఒక 50 లక్షల సరిపోతాయి అంటారా? కొంతమంది మీరెంతండి? మాకు అబ్రహం గారు అంత ఆశ లేదు కానండి, ఏదో ఒక 49 ఉంటే చాలండి అండి. అప్పుడప్పుడు మనం అలా పడుకున్నప్పుడు దేవుడు వచ్చి వరం అడిగితే ఒక 50 లక్షలు సరిపోవు. లెక్కలు వేసుకుంటాం. నేను అన్ని చేసుకున్న తర్వాత దాన ధర్మాలు చెయ్యాలి. మంచి మనసుని వచ్చిందా ఎప్పుడైనా? చేతులు ఎత్తండి ఒకసారి. జరగని ఆలోచించేదే మన బతుకు. మళ్ళీ ఏంటి? కథలం, ఒళ్ళు కదల్చాం, కొన్ని మోకాలేసి ప్రార్థన చెయ్యం. ఎక్కడ? మనసు మీద కాలు దాన్ని పెట్టి పడుకుని నిద్ర పట్టకపోతే దేవుడు నాకు వరం ఇస్తే బాగుంది. వరం ఇచ్చినప్పుడు ఎంత అడుగుదాం? 50 అడుగుదామా? సరే, పిల్లకి ఒక 10 డిపాజిట్ చేద్దాం. 10 సరిపోద్దా? రేపు పొద్దున్న రేట్లు పెరిగిపోతున్నాయి. నా చిన్నప్పుడు రేట్లు ఏంటి, ఇప్పుడు రేట్లు ఏంటి? 50 సాలవేమో. ఒక 1,00,00,000 అడుగుదామా? 1,00,00,000 మా నలుగురికే సరిపోద్ది. మరి ఎవరికి దానం చేస్తాం? మళ్ళీ అందులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఒక 10-20 లక్షలు గవర్నమెంట్కి పోద్ది. మరి 1,20,00,000 అడుగుదామా? సరిపోదేమోలే. మళ్ళీ లోపేమైనా ఇల్లు కొనుక్కోవాలంటే పెద్ద చర్చి కట్టుకోవాలి. అందరికీ పెద్ద పెద్ద చర్చిలు మేము కట్టుకోవాలి కదా. 1,00,00,000 రూపాయలు చర్చికి అయిపోతే మనకేం మిగులుద్ది? ఇంకా ఒక 5 కోట్లు. అంతే. ఆశకు అద్దుందా? ఆశకే చెప్పండి అమ్మా. ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించినా, ఎంత నీకు వచ్చినా,
నీకు తృప్తి కలగదు. ఏం కలగదు? యేసుక్రీస్తు ప్రభు వారు 3 దినాలు ప్రసంగం చేసిన తర్వాత ప్రజలందరూ ఆకలిగా ఉన్నారని చెప్పి శిష్యులు చెప్పినప్పుడు వారి మీద కనికరపడి, జాలిపడి, అక్కడ ఉన్న వారిని ఒక మాట అడిగాడు, ఎవరి దగ్గర ఏదైనా ఉంటే తీసుకురండి. నిజంగా బొట్టల్లో, హ్యాండ్ బ్యాగుల్లో ఏం లేవా? ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కూడా లేదా? ఒక లేస్ ప్యాకెట్ లేదా? ఒక 1/2 కేజీ మరణాల పొట్లం ఉండదంటారా? వేసిన గుండెలు ఉండవంటారా? సెంటర్ ఉండవంటారా? అమ్మా, ఎవరన్నా ఇచ్చారా? అక్కడ ఉన్నదేమో 5,000 మంది పురుషులు, అందులో సగం మంది స్త్రీలు వచ్చుంటే 7,500 మంది ప్రజలు, ఒక్కొక్కరు ఇద్దరు బిడ్డలు సంకలం వేసుకుని వచ్చుంటే మొత్తం దగ్గరగా 12,000 చిల్లర మంది. అందులో ఎంతమంది? అందరూ తలకొక్క రొట్టె మొక్క పొడేసినా సరే ఇంత గది నిండా వచ్చేయండి. ఎవరిని ఇచ్చారా? మాట్లాడాలి. ఎందుకు ఇవ్వాలా? వాళ్ళందరూ జలగ పిల్లలు. చెప్పండి చెప్పండి, వాళ్ళందరూ చెప్పరే. జలగలే మీ చుట్టాలా, లేకపోతే జలగోళ్ళ ఇంటి పిల్లలు ఎవరున్నారు ఇక్కడ? ఏమంటుంది అది? వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగ అంటున్నారు. కానీ అని ఒకటే, ఏమన్నా ఉంటే తీసుకురండి అమ్మా. ఏమన్నా ఉంటే. ఒక్క పిల్లోడు వచ్చాడండి. వచ్చి ఎన్ని ఇచ్చాడు? చిన్న పిల్లోడు చక్కగా సంచులో 5 రొట్టెలు చేపలు వేసుకొని మిగతా వాళ్ళు తెచ్చుకోరంటారా? తెచ్చుకోరా? నిజంగా తెచ్చుకోలేదంటారా? తెచ్చుకోరంటారా? ఆ దినాల్లో బండ్లు లేవు, ట్రైన్లు లేవు, బస్సులు లేవు, నడిచి వెళ్ళాలి కదా. ఒకవేళ కూడికి ముగించిన తర్వాత తిరిగి వెళ్ళే దారిలో మాకు ఎంతో కొంత ఆహారం కావాలి కదా అనే మనసుతో ఉండొచ్చు. అంటే కొత్త ప్రసంగం, సొంత ప్రసంగం చేయట్లేదు, కానీ ఊహలోకి వెళ్దాం. ఒక్కోసారి వాడు తెచ్చి ఇచ్చినప్పుడు వాటిని దీవించాడంటే ప్రభువు గారు ఏం చేశాడు? దీవించి అందరికీ పంచిపెట్టమంటే వాలంటీర్స్ అందరు లేచి చక్కగా పంచిపెట్టేశారు. పంచిపెట్టిన తర్వాత ఎన్ని మిగిలిని ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడండి. 12 మంది శిష్యులు 12 గంపలు సంకలేసుకు వెళ్ళిపోయారు. అంతే అంటారా? ఆ 12 గంపలు ఎక్కడ పెట్టమన్నాడు? వందనాలు. ఎవడైతే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడో అని ఇంటికి పంపించాడండి. దేనికి స్తోత్రం కలుగునుగా. ఎవరికే? ఎవడైతే దాన హృదయం కలిగి పెట్టాడో ఇంటికి పంపించాడు. అంటే ఎవరు దీవించబడ్డారు? అక్కడ ఉన్నంత మందిలో వాక్యం విన్న వారిలో ఎవరికి మార్పు వచ్చింది? మీరు ఎన్నిసార్లు మత్తయి సువార్త 3 నుంచి చదివారు చెప్పండి ఒకసారి. మత్తయి సువార్త 3 నుంచి చదువుకుంటే వెళ్తే మనకి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం కనబడతా ఉంటుంది. ఎదర దగ్గర 4-5 అధ్యాయాలు అనుకుంటా. అవన్నీ అని చేసిన ప్రసంగమే. అందులో ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఒక మనిషి మనస్తత్వం ఎలాగ ఉండాలి అనే విషయాలు కనబడతాయి అందులో. అంతమందిలో ఎవరు ఆ వాక్యాన్ని పట్టుకున్నారంటే చిన్న పిల్లోడు ఒకడే. ఎవరండి? అందుకే వాడికి సమృద్ధి అయిన ఆశీర్వాదం ప్రభు ఇచ్చాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితాల్లో ముఖ్యంగా మనం సంపాదించుకోవాల్సింది ఏంటి? ఇక్కడ కాదండి. నీ పరలోక రాజ్యపు అకౌంట్ తెరవబడాలి. చెప్పండి. నీ పరలోక రాజ్యపు అకౌంట్ తెరవబడాలి. అందులో నువ్వు జారేపని చెప్పని చూసావా? అందులో పడతా ఉండాలి. నీకు ఖచ్చితంగా అందులో వృద్ధే కలుగుతుంది తప్ప, అక్కడ వాక్యం చెప్తుంది, అక్కడ ఏ దొంగ దొంగలించడు, అక్కడ చిమ్మెట పట్టదు, చెద భద్రపరచబడద్దు. అక్కడ ఇక్కడైతే ఏమవుద్దంటే దొంగలు దోచుకుంటారండి. ఏం చేస్తారు? ఏది కూడా ఇక్కడ శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది నువ్వు సంపాదించుకొని ప్రభు చెప్తా ఉంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. దేనికి స్తోత్రం కలుగునుగా. దేవునికి నువ్వేం చెయ్యాలో తెలుసా? స్తుతి చెప్పాలి. చెప్పండి.
ఎందుకు స్తుతి చెప్పాలి? కారణం ఏంటి? దేవుణ్ణి ఎందుకు కొనియాడాలి? కారణం ఏంటి? ప్రభువుని ఎందుకు కీర్తించాలి? కారణం ఏంటి అంటే ఒకటే కారణం, దేవుని కృప నీ మీద హెచ్చుగా ఉన్నది. దేవుని యొక్క విశ్వాస్యత నిరంతరము మన మీద నిలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం కావాలి కారణం నీకు? ప్రభువుని స్తుతించడానికి కారణం వెతుక్కుంటాం చాలాసార్లు. ఏమండి, నీ జీవితంలో ప్రభువు చేస్తున్న ప్రతి ఒక్క చిన్న పనిని కూడా నువ్వు ఆలోచన చేయగలిగితే, ప్రతి అడుగులో దేవుని కృపను నువ్వు చూడగలిగితే, దేవుని యొక్క సన్నిధి నిత్యము నీకు ఎంతగా కాపుదల చేస్తూ ఉందో ఆలోచన చేయగలుగుతావు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్నో అపాయాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి కదా. ఏ అపాయమును కూడా ఏం చేసావు? చాక్లెట్ ఇస్తానవా? ఏ అపాయం కూడా ప్రభువు నీ యొద్దకు రానివ్వలేదంటే దాని అర్థం చేసుకో. నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి ఏ కీడు ప్రభు రానివ్వకుండా కాస్తున్నాడంటే అది కృప కాదంటారా? లేని దానికోసం ఏడుస్తామండి. ఏం చేస్తాం? లేని దానికోసం ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు కృప మనకు ఉంది, ఆ కృపను బట్టి సంతోషించాలా, లేదా అన్యుడు ఏదో సంపాదించుకున్నట్టు నాకు లేదు అని అడవాలా? ఏమండి, నువ్వేదో అడుగుతావు, దేవునికి అది ఇష్టం కాదు, ఆయన చెయ్యడో ఇవ్వడో, నువ్వేం చేస్తావు తెలుసా? ఆయన ఏం చెయ్యట్లేదు కదా, ఆయన అడిగింది ఇవ్వట్లేదు కదా. ఎందుకు ఇవ్వట్లేదో నీకు తెలుసా? ఎందుకు చేయట్లేదు నీకు తెలుసా? నువ్వే మహాజ్ఞానిలాగా, వీరబ్రహ్మంలాగా ఆలోచించేస్తావు భవిష్యత్తు. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందో తెలుసా? నీ ఇంట్లో పాలు పిల్ల ఎప్పుడు తాగుతుందో తెలుసా? నీ ఇంట్లో గ్యాస్ ఎప్పుడు అవుతుందో తెలుసా? నీ ట్యాంకులో నీళ్ళు ఎప్పుడు అయిపోతుందో తెలుసా? ఏమీ తెలీదు, కానీ మొత్తం అంతా ఆలోచన చేసి భవిష్యత్తు చెప్పేస్తావు నువ్వైతే. దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోగలిగితే, దేవా నువ్వేం చేస్తావు చేయను. ఆయన ఏం చెప్పాలి? చెప్పాలి. కొన్నిసార్లు దేవుడు విసిరిన గాలికి మనం కొట్టుకెళ్ళాలి. ఏం చేయాలి? దేవుడు విసిరిన గాలి చెప్పండి, మనం చెట్టు ఎంత పెద్దదైనా ఎంత బలందైనా సరే గాలి సిరితే ఏమవుద్ది? కుడివైపు నుంచి వస్తే కుడివైపు పొంగుద్ది, ఎడమవైపు వస్తే, అవునా కాదా? చెట్టు కంటే బలమా మనం? దేవునికి, దేవుని ఆలోచనలకు ఎదురు ఈదడం అనేది అసలు జరిగే పని కాదు. ఒక్క అడుగులం కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు. దేవుని చిత్తంలో నువ్వు నడిపించబడగలిగితే అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధని ఏదైనా సరే ప్రభా నువ్వే నడిపించుకున్నాను, ప్రభా నువ్వే చేయి ప్రభా. ఎందుకంటే నా పూర్వపు దినాల్లో నువ్వే జరిగించావు, ఇప్పుడు నువ్వే జరిగిస్తావు, రాబో కాలంలో కూడా నువ్వే జరిగిస్తావు. మునుపటి విషయాల గురించి ఆలోచన చేస్తే ఏ కీడున్నా సరే కీడును తప్పించి మేలుగా మార్చిన దేవుడు ఆయన. భవిష్యత్తులో ఏ కీడులు మన కోసం వేచి ఉన్నాయో మనకు తెలియదు. అదే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. దేనికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైతే తీసుకుంటాడు, ఇంకా నువ్వు ఇష్టం కాకపోతే ఇక్కడే ఉంచుతాడు. ఈ మాట బాగుందా? మాట అర్థమైందో లేదో? ఆయనకు నువ్వు ఇష్టమైతే చెప్పండి అమ్మా. ఆయనకు నువ్వు ఇష్టమైతే, ఇష్టం కాకపోతే అంటే అర్థం ఏంటి? నువ్వు వాడికి వచ్చి అక్కడ ఉన్న జనాలు కూడా పాడు చేస్తావని. ఎక్కడ? అక్కడను మరొక చోట. నరకానికి కూడా ఎందుకు పంపించడు తెలుసా? అక్కడ మామూలుగానే చెడిపోయిన ప్రజలు ఉంటారు, ఇంకా చెడిపోయే ప్రజలుగా మనం వెళ్ళకూడదని. ఎవరిని? దేవుడు నిన్ను ఉంచుతున్నాడంటే అర్థం చేసి ఇంకా మార్పు చెందాలి, ఇంకా మనలో లోట్లు ఉన్నాయి, ఇంకా మనలో సరిచేయబడాల్సినవి ఉన్నాయి, ఆయనకు ప్రియముగా మారాల్సిన పరిస్థితి మనకి ఇంకా ఉంది. సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం ఒక్కసారి నీ హృదయంతో నువ్వు మాట్లాడుకో, నీ మనస్సాక్షితో నువ్వు మాట్లాడుకో, మన బ్రతుకు ప్రభు సంతోషపరిచేదిగా ఉందా లేదా? ఎవరిని తీర్చుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వే తీర్చుకో. ప్రభువుని సంతోషపరిచేదానిగా ఉన్నావా? అందరూ ఒక మాట చెప్పాం కదా, దేవుని మోసం చేయగలవా? ఎవరినెవరు మోసం చేసుకుంటున్నారు? నాకు నేను చేసుకోగలుగుతా కానీ చెప్పుకుంటానా? నన్ను నేను మోసం చేసుకుంటానా?
శుభ్రంగా నలిగిపోయింది, మాసిపోయిన షర్ట్ వేసుకున్నప్పుడు ఎంత బాగున్నానో అనుకుంటారండి ఎవరన్నా? ఎందుకనుకో తెలుసు. కానీ అంతరంగ విషయంలో మనం మోసం చేసుకుంటాం. అంతరంగ విషయంలో మనకు మనమే కీడు తెచ్చుకోలేలాగా మారిపోతున్నామండి. ఒక విషయం ఆలోచన చేయండి. ఆయన మోసం చేసేవాడు ఎవడో కూడా ఇంకనో సాతానుగాడు కూడా చేయలేడు. వాడి జ్ఞానం మన మీద ఎక్కువ. అసలు నీ జ్ఞానం పోల్చుకుంటే ఏ జ్ఞానం ఇది? మన ఒక పేరు పెట్టి పిలుస్తారు, పీత బుర్ర వేసుకుని తిరిగేస్తూ ఉంటారు కదా. ఏ బుర్ర? ఎందుకో తెలుసా? పీతకి బ్రెయిన్ ఉండదంట. పీతకి చెప్పండి, ఏగకి బ్రెయిన్ ఎక్కువ. ఏగ బ్రెయిన్ చుట్టూ కళ్ళేనంట. అందుకే ఏగను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దొరుకుద్దా? అవంట మనం చేసే పనిలో చాలా స్పీడ్గా చూస్తుంది అంటండి. ఫార్వర్డ్ చేస్తాం చూసారు మనం యూట్యూబ్ చేసినప్పుడు, అది అంత స్పీడ్గా చూస్తుంది కాబట్టి మనం ఇలా స్లో మోషన్లో వెళ్తాం దాని దగ్గరికి. అప్పుడు దాకా ఉంటుంది అది జుమ్ అని వెళ్ళిపోతుంది. దేవుని జ్ఞానము ఎంత గొప్పదంటే ఆ జ్ఞానానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు కీర్తనకుడు ఒక మాట చెప్తున్నాడు, దేవుని వాక్యము మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞను మనం నేర్చుకున్నప్పుడు, నీ కట్టడలు నేను విన్నప్పుడు, నా శత్రువుకు మించిన జ్ఞానం నువ్వు నాకు ఇస్తున్నావు ప్రభు. ఏమన్నాడు? శత్రువుకు మించిన జ్ఞానం. అసలు మన శత్రువు ఆవిడ సాతాను కదా. సాతానుగాడు కుయుక్తుల కంటే మించిన జ్ఞానం ప్రభు నీకు నాకు ఇవ్వగలడంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుగాడు ఎన్నో ఆలోచనలు నీ మీద వేస్తూ ఉంటాడు చూసావా. వాడు ఇంకా గొయ్యి తవ్వుతాడు, ఈ గోతులు ఏడు పడతాడని చెప్పి నీ కోసం వేస్తాడు. ఎందుకంటే మనం గుడ్డోళ్ళ నడుపుతూ ఉంటాం కదా. కళ్ళున్న గుడ్డోళ్ళు మనం. చెప్పండి, కళ్ళున్న మన పిల్లలు జస్ట్ షుగర్ కానీ నింపులు కానీ ఇక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి సైజ్ చేసాను అనుకోండి, నిన్ను ఒక్కదానే కలుగుతుంది, నాన్న కూడా కలిపి. నిజంగా కనబడట్లేదా మీకంటే ఎదరికొచ్చి అడుగుతాయి ఈ మాట. లేదా ఈ గ్యారంటీ నిజంగా కనబడట్లేదు. అయ్యి బాబా దీనికోసం ప్రార్థన చేయాలమ్మా. నిజంగా సాధారణ గట్టి మనం ముందు గొయ్యలు తవ్వుతుంటే కళ్ళు తెరిచి వెళ్తూ ఉంటాం మనం. దేంటి గొయ్యి నా కోసం వేసినట్టుందే, ఈ గొయ్యి మీద నా పేరే ఉంది, గొయ్యి నాకే సొంతం. ఏమంట? ఈ గొయ్యి నాది. ఇంకోళ్ళు ఎవరన్నా పడబోతుంటే లేకు ఈ గొయ్యి నాది, అందులో దూరిపోయి పడిపోయి రకాలు. జ్ఞానం ఉండి పడతావా, జ్ఞానం లేక పడతావా? చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేది, ఫస్ట్ క్లాస్ ఇప్పుడు, ఒక నక్క మేక స్టోరీ తెలుసా. బావిలో నక్క పడిపోయిందంట. ఎక్కడ పడిపోయింది? బావిలో నక్క పడిపోయిందంట. మేక పైనుంచి చూసిందంటండి. మనందరికీ మేక బొరకాయలంటే ఇష్టమేనా? మేక బొరకాయ తొంగి చూసిందంట. అది అడుగుతుందంట, అదేంటి నువ్వు లోపడున్నావు? ఏమడిగింది? బుద్ధునోళ్ళది ఏం అడుగుతారు? అదే పడిపోయావు అని అడుగుతారా? అది అంటుందంట, లోపల చాలా చల్లగా ఉంది తెలుసా. ఏముంది? చాలా బాగుంది తెలుసా. అవునా, నువ్వు దిగి చూడు తెలుస్తుంది నీకు అని అంటాడు. ఆలోచించాలా? బయటికి ఎలాగ వస్తుంది, బయటికి ఎలా రావాలి ఆలోచించాలా? అది అనగానే డిబేలని దూకింది అంటాడు. ఇది దాని నడ్డి మీద ఎక్కి డిబేలని పైకి వస్తుంది అంటాడు. చదవలేదు ఎప్పుడు ఈ స్టోరీలు, అందుకే స్కూల్కి వెళ్ళాలంట నేను. నెలలో 2 రోజులు వెళ్ళి నెలలో 28 రోజులు మానేత్త కూర్చుంటే ఏం తెలితే? ఇలా నేను చెప్పే కట్టుకదలండి బుర్రలేసి సొత్త కూర్చోలే. ఇంకా నాకు బయటకు వచ్చేసింది. ఇప్పుడు చూసి నిజమే నువ్వు చెప్పింది బాగుంది, లోపల సేరి మొక్కం దానా బయటికి వెళ్ళ కొత్తవే. అవునండి, అలాగ ఉంది మన పరిస్థితి. ఆడు మన కోసం కీర్తనగాడు ఒక మాట అన్నాడు కదా, వలల నుంచి తప్పిస్తాడంట దేవుడు. ఏ వలలండి? మనం ఏం చేస్తుంది తెలుసా? వలలోకి వెళ్తా ఉంటాం. నా మీద నా మీద వలయివా ఏమంటా? నా మీద నువ్వు వేస్తావా నేను వేసేసుకున్నా. ఆడి వేయడానికి కూడా ఇష్టపడలేదు, ఎందుకంటే నీ మీద కంచి ఉంది. ఆడి భయం తెలుసా, కంచి వల వేస్తాడు చేయగా వెళ్ళిపోద్ది, అడికి టచ్ చేస్తాడికి మాడిపోద్ది. నువ్వేం చేస్తావు? ఒక్కోసారి నువ్వు వేస్తావా నన్ను వేసేసుకోమంటావా? నువ్వు కాలుతావా నన్ను కాల్చేసుకోమంటావా? నువ్వు కొడతావా నన్ను నేను కొట్టేసుకోమంటావా బెల్ట్లతోటి?
కొట్టు చూద్దాం, దైవ చూద్దాం, అయిపోయింది సినిమా. నీకు నువ్వే దేవుని కృపను తొలగించేసుకుంటున్నావు. జాగ్రత్త. ఏమంటే జయించలేని శక్తిహీనులు అయితే కాదు కదా. అవునా? అష్టజమ్మ ఆడినప్పుడు ఓడిపోతే ఊరుకుంటారా? ఒక గంట సేపు పక్కన అక్కతో మాట్లాడవు కదా. మాడతావా? ఓడిపోతే మాడతావా? క్యారం బోర్డు ఆడినప్పుడు ఓడిపోతావు, మాడతావా? హౌస్ ఆడినప్పుడు ఒక్కడికే తెగొచ్చేసిన, నీ ఫ్యామిలీ వాడికే తెగొచ్చేసినాయి అనుకో, మనస్పర్ధలు ఉండవా? చెప్పరే అమ్మా. లోపల కుళ్ళు రాదా? లోపల పశువు రాయదా? మనస్తత్వాలు అంత ఘోరంగా ఉన్నాయి కదా. మరి దేవుడు నీ మీద అంత కృప చూపిస్తున్నప్పుడు ఆ కృప నీకు నువ్వు తీసేసుకోవద్దు. ఇంకా అడగాలి, అయ్యా నీ కృపతో నన్ను నింపు నాయన, ఇంకా నీ కృప నాకు కావాలి ప్రభు అని ఆయన అడిగితేనంట ధారాళంగా ఇచ్చే దేవుడు అంట. దేనికి స్తోత్రం. ఎలా ఇస్తాడైనా? ఎలా ఇస్తాడు? ఇస్తాడు ఇవిడ. ఒరే నీకు బోల్డ్ కృప ఇచ్చేనరా, ఇంకెవ్వనరా అంటాడా పోనీ? ఆ కృప, ఒక విషయం చెప్తాను, కృప ఉచితంగా వస్తుంది కానీ అది విలువలేంది కాదు. ఇప్పుడు ఉచితంగా వచ్చింది అనుకోండి, ఎలాగైనా పడేస్తాం. అవునా? అదే కొనుక్కుంటే, ఇప్పుడు ఎప్పుడన్నా మన అన్న సంతర్పణం ఇలాంటివి జరిగినప్పుడు అన్నం ఎక్కువ పెట్టేశారు అనుకోండి, ఇలా కెలికేసి పడేసి వెళ్ళిపోతాం. అదే భోజనం 250 రూపాయలు పెట్టి కొనుక్కుని హోటల్ నుంచి తెచ్చుకుంటే మెతుకు కింద పడినా, ఎవరు చూస్తున్నా చూడకపోయినా, అవునా కాదా? అవునా కాదా? చెప్పండి ఒకసారి. అంటే మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేను చేసేది మీరు కూడా చేస్తారని అవగాహన చేత, ఆలోచన చేత చెప్పేద్దాన్ని నేను. అవునా కాదా? అదే కాస్ట్లీది అయితే పడేస్తే ఊరుకుంటావా? బిర్యానీ 250 రూపాయలు, ఏ కేక్ ఒక ముక్క వేసాడు, నువ్వు వేసుకునేలో కింద అడిపోయింది. ఏం చేస్తా? మొన్న అబ్రాం గారు, నేను, సుధాకర్ అన్నయ్య అందరం హోటల్కి వెళ్ళాం, బాక్సులు కొనడానికి వెళ్ళాం. కరెక్ట్గా ఆ బిర్యానీ అందరికి బాగా వేసింది. నాకు వేసేటప్పటికి నాకు వేసిన మొక్క కింద అడిపోయింది. నేనేమో పాస్టర్ని. ఇంట్లో అయితే వేరు, మా ఆవిడ తిడితే అని చెప్పి పక్కన లాగేస్తారు, పట్టించుకో. మా అమ్మగారు తిట్టిన కింద తింటావేట, పట్టించుకోండి. నేను అక్కడ ఎవరిని, అదేమో మంచి కండ మొక్కలా ఉంది. ఆవిడ అడిగింది, తీసేయమంటారా? తీసే. మనసు చంపుకున్నాను. అది తిన్నానే కానీ ఆ మొక్క మీదే దృష్టి ఉండిపోయింది. అసలుకే పిసినారు కొట్టింది ప్రెసిడెంట్ నేను. అంటే అలాంటి వాడికే జరుగుతాయి. జస్సు గడ్డికి ఇలా అలాంటి వాడికి, ఏమండి అలాంటి వాళ్ళ దగ్గరికి రండి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? మనసు చంపుకోలేక. అదే మనమే అనుకోండి, ఎవరు లేరు అనుకోండి, ఇక్కడ వాల్యూ అడ్డు వస్తుంది కదా. మరి వేసుకుంటే ఎందుకండి అది వేసుకున్నారు, మిగతా నా మొక్కేనా అన్నారు అనుకోండి, పొరుగు పోద్ది. ఎందుకోసం కారణం? ముందు అక్కడే భయపడ్డా. దేవునికి స్తోత్రంగా. కృప, ఆయన కృప ఇస్తున్నాడండి. దాన్ని మనం అడగాలంటే ఆయన ఇవ్వను అని చెప్పడైనా, కానీ నిరర్ధకం చేసుకోదు. ప్రభువుని మీద చెప్ప, మరొకసారి మాట పక్కన చెప్పండి, ఆయన కృప ఎలాగుందంట? హెచ్చుగా ఉంది. చెప్పండి ఈ మాట. దయచేసి ఈ సంవత్సరంలో నిరుపయోగం చేసుకున్నట్లుగా గొంతుని మొత్తం అందరికీ వినబడద్ది. దయచేసి ఇప్పటి వరకు నిరర్ధకం చేసుకున్నట్లుగా, ఇప్పటి వరకు నిరుపయోగంగా కృపను పడేసుకున్నట్లుగా ఇక్కడ నుంచి పడేసుకోవద్దు. ఈ 2025 చాలా క్లిష్టతరంగా నడిపించబడిన నీ జీవితం. 2026 అలా ఉండడానికి వీల్లేదు. ఇది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనా? తయారుగా దొరికాడండి ఆయన. ఎవరు దొరికారు? ఎన్నో అవమానాలు పొందావు, ఈ సంవత్సరం పొందలేదా? చెప్పరే. తగ్గించబడిపోయావు లేదా? పరిస్థితుల్లో వ్యతిరేకంగా నడిచేవా లేదా? కలతలు పొందేవా లేదా? ఎందుకు వచ్చినాయి అన్నీ? అయితే కీడు రాలా. ఏం రాలా? కీడు రావద్దు.
ఎందుకు రాలేదు తెలుసా? కృపడ్డ వచ్చింది. ఏమిటొచ్చిందమ్మా? అదే కృపను వాడుకుంటే నీ పరిస్థితి ఇంకో లెవెల్లో ఉండేది. ఈ మాట చెప్పండి. అదే కృప వాడుకుంటే మనం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటాం మనం. అవునంటారా కాదంటారా? చెప్పండి ఈ మాట. ఆ కృప ఈ సంవత్సరం వాడుకుందాం. రాసుకోండి బైబిల్లో, రాసుకోండి బైబిల్లో ఈ మాట పైన ఫస్ట్ పేజ్లో రాసుకోండి. ఈ 2026 సంవత్సరములో కృపను సరిగ్గా వాడుకోవడం ప్రారంభిస్తాను. ఇది ఎలా అంటే చిన్న స్కూల్లో పిల్లలు కిలికి పెట్టరా, తెచ్చుకోవాలి పిల్లలు. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను, మీరు సండే స్కూల్ పిల్లలు అప్పుడు చెప్పి ఒక పెన్ తెచ్చుకోరా, ఒక పుస్తకం తెచ్చుకోరా. సండే స్కూల్ దాటేసి యవన కాలంలోకి వచ్చి రేపొద్దు పెళ్లి చేసుకునే వయసు కూడా వచ్చేసావు. రేపొద్దు పెళ్లికి సంతకం పెట్టినాడు అడిగితే పెట్టి ఆలయాలని ఇంకోటి వచ్చేటేస్తారు జాగ్రత్త. ఏం రాసుకున్నారు? ఈ 2026 సంవత్సరమును దేవుని కృపను జాగ్రత్తగా వాడుకుంటాను. బైబిల్ మాత్రం సంవత్సరంకి ఒకసారి తీస్తాను. ఎందుకు ఫస్ట్ పేజ్లో రాయమన్నా? సిగ్గులేదు నిజాలు తిట్టిన. ఎందుకు ఈ మాట రాయమని తెలుసండి? బైబిల్ ఫస్ట్లో తెగెట్టేవారు ఆమె నామే నామే నామే, ఆమె డౌన్ అయిపోయింది సార్. ఆమెనేమైంది? ఆమెనేమైంది? ఫస్ట్ నెల మాత్రం ఏ రామిలు బాబే స్టోరేజ్ ఫుల్ అయిపోయిందిరా బాబు అని ఏడిసాను ఫస్ట్లో. ఇప్పుడు ఏమైంది? రాసుకున్నారమ్మా? అంటాను ఈ సంవత్సరంలో దేవుని కృపను సరిగ్గా వాడుకుంటే నెక్స్ట్ లెవెల్ మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి? నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి? ఆయన ఏదైతే చెయ్యబోతున్నాడో అదే నెక్స్ట్ లెవెల్. హల్లెలూయా. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నెక్స్ట్ లెవెల్ కాదు. నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో అది నెక్స్ట్ లెవెల్ కాదు. మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చెయ్యగలిగిన సర్వశక్తి గల దేవుడి నామంలో దేనికి స్తోత్రం. అని చెయ్యబోయేది నెక్స్ట్ లెవెల్. దేనికి స్తోత్రం. ఇప్పుడు దా కృపను నిరుపయోగం చేసుకున్నాం, కృపను పాడు చేసుకున్నాం, కృపను త్రోసివేసుకున్నాం. ఈ సంవత్సరంలో కృపను వాడడం నేర్చుకుందాం. ఈ కృప దావీదుని ఎత్తైన స్థలంలో కూర్చోబెట్టినట్లుగా కూర్చోవాలి మనం. దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వేస్ట్ చేసుకోవద్దండి. ఏం చేయకూడదు? వేస్ట్ చేసుకోవద్దు. డబ్బులు రెండు రకాలుగా వాడచ్చు. డబ్బుల్ని ఒకటి వ్యర్థంగా వాడచ్చు, రెండవది అది డబుల్ చేసుకునేలాగా వాడచ్చు. అవునా? వ్యర్థంగా వాడితే ఏమవుద్ది? ఫర్ సపోజ్ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. నా పక్కన డింపులు వచ్చి, అయ్యగారండి నాకు మొన్న ఒక ఐడియా తట్టింది అయ్యగారు, ఈ 1,00,000 రూపాయలు రేపొద్దున ఐపీఎల్లో బెట్టింగ్ వేద్దాం అయ్యగారు. నువ్వు చెప్పావు, నీకు ఐపీఎల్ అంటే ఆ ఫుల్ ఫామ్ తెలుసా? మనం ఎలా చెప్తావు? చెప్తున్నాను, పక్కన ఎప్పుడు పక్కన ఎడుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను నేను. ఈశాన్య బరువు ఎక్కువైపోతుంది ఇక్కడ. ఈశాన్య ఇటండి, ఇట ఇది ఈశాన్య ఎక్కడ. ఇప్పుడు నాకు 4 దిక్కులు ఉన్నాయండి, ఇదే ఈశాన్యం. సరే, దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ 1,00,000 రూపాయల్ని మీరు ఐపీఎల్లో పెడతాయి గారు, 2 లక్షలు అవుతాయి గారు. ఎన్ని రోజులు పెట్టాలంటే అక్కర్లా, 1-2 గంటలు అంతే. మీ 2 గంటలు ఇలా పెట్టండి. 1 పెట్టు 2 పట్టు, 1 పెట్టు 2 కొట్టు అని చెప్పిందండి. ఆశపడద్దు కదా, కష్టపడకుండా చెమట ఒడచకుండా కాలు మీద కాలేసి కూర్చొని 1,00,000 వస్తాయి, ఎవరికి నొప్పి? అలా పెడతావు. బాల్ వెళ్ళే కొద్దీ, మ్యాచ్ అయ్యే కొద్దీ ఎందుకు టెన్షన్? నీకే నాకు టెన్షన్. నువ్వు జాగ్రత్తగా లాస్ట్ వరకు ఇంట్లో బయటికి వెళ్ళిపోతావు, మళ్ళీ కనబడతావు. ఏమంటే సత్తిపల్లి చుట్టాలంటే చుట్టాలు వెళ్ళిపోద్ది, లేదా నాన్నమ్మ ఇంటికి వెళ్తే ఆకుంటుంది. బుక్ అయితే ఎవరు? దేవునికి స్తోత్రం. అదే 1,00,000 కష్టపడడానికి పెడితే 1,00,000కి 10,000 వచ్చినా చాలండి. అవునా కాదా? దేవుని కృప మనం ఏం చేస్తామంటే ఇలాంటి వాటికి వాడుతున్నాం, వ్యర్థమైన వాటికి వాడుతున్నాం. నువ్వు అలాంటి పరిస్థితిలో త్రోసి వేసుకోకుండా
దేవుని కృప నిన్ను ఎక్కడ దాకా తీసుకెళ్ళగలదో అక్కడ దాకా నడిపించబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప సామర్థ్యత నీకు తెలియాలి. ముందు దేవుని కృప ఎంత బలమైందో నీకు తెలియాలి. దావీదు తెలుసుకున్నాడు కాబట్టి, కృప మీద ఆనుకున్నాడు కాబట్టి దావీదు చక్రవర్తి అయిపోయాడు. దావీదుకి దేవుని కృప విలువ తెలుసు కాబట్టి గొలియాతును చంపాడు. దావీదుకి దేవుని కృప విలువ తెలుసు కాబట్టి మందస్థం ఎంత శత్రువుల చేతిలోకి వెళ్ళినా మరలా యుద్ధం చేసుకొచ్చి మరలా తీసుకొచ్చి ఆ బెత్లెహేం ప్రాంతంలో పెట్టేవాడు, యెరూషలేములో పెట్టేవాడు. దేవునికి స్తోత్రం. యుద్ధం దేవుని కృప అంత బలమైంది, దాన్ని నిరుపయోగం చేసుకోవద్దు. దేవుని కృప మన మీద హెచ్చుగా ఉంది. ఈ సంవత్సరం అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేం, వెళ్ళిపోయింది, దాన్ని ఏం చేయలేం. కానీ దేవుడు మనకు ఒక మంచి మాట చెప్తున్నాడు. గడిచిన దాని గురించి మీరు ఆలోచించదు, మునుపటి వాటిని గురించి మరి ఏం ఆలోచించాలి? ఇదిగో అరణ్యములో మార్గములు కలుగ చేయవాడని నేనే, ఎడారిలో నీటి బుగ్గలు కలుగ చేయవాడని నేనే అని వాక్యం చెప్తాను. నీ జీవితంలో నూతనత్వమైనటువంటి కార్యాలు ప్రభు ద్వారా పొందుకోవాలంటే ఆ కృపను పట్టుకుని వేలాడుచాలి. దానికి స్తోత్రం చెప్దా. ప్రభువుని అడగండి, అయ్యా ఈ సంవత్సరము జరిగినట్టుగా 26 సంవత్సరం జరగడానికి వీల్లేదు, ఈ సంవత్సరం నాకున్నట్టుగా 26 సంవత్సరం ఉండడానికి వీల్లేదు. నాయన నీలో నన్ను నడిపించండి, నీలో నన్ను బలపరచండి. నీ కొరకు నేను ఏం చెయ్యాలో అది మీరే నా చేత చేయించుకోండి ప్రభా. ఇదిగో నువ్వు నన్ను నడిపిస్తే నేను నడుస్తాను ప్రభా. నువ్వు ఎటు త్రిప్పితే అటు నేను తిరుగుతాను ప్రభా. నువ్వు ఎలా వాడుకుంటే నేను అలా వాడబడతాను ప్రభా. నువ్వు ఏం చేయమంటే అది నేను చేస్తాను ప్రభా అని ప్రభు ఎదుట నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, ఇదిగో ప్రభు కృప ద్వారా మనందరిని లేపబోతున్నాడు. మునుపటి కంటే అధికమైన కార్యములు ప్రభు చేయబోతున్నాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా లేచి నిలబడదాం.